చాలామంది అడగమన్న ప్రశ్న, అలాగే కంప్లెయింట్‌గా ఇస్తున్న ప్రశ్న కూడా ఇది. పిల్లలు పెద్దల మాట వినటం లేదు అనేది. ఎందుకు అంటే, ఇప్పుడు బాగా చిన్న పిల్లల్ని చూసుకుని ఆడుతూ, పాడుతూ పెరిగే పిల్లలు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట వినరు. ఎలాగో నచ్చినట్టు చేస్తూ ఉంటారు. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంటంటే, యువతీ యువకులు ఉంటారు. 18, 17 సంవత్సరాల వాళ్ళు. వాళ్ళేంటంటే, ప్రేమని, లేకపోతే పెళ్ళని, లేకపోతే చదువు మీద దృష్టి పెట్టకుండా, ఉద్యోగం మీద దృష్టి పెట్టకుండా, దుబారాగా తిరగడం అని, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా వినటం లేదు. అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది? దీని వెనకాతల ఇంకేదైనా జరిగే ఉంటుందంటారా? అంటే ప్రయోగాలేమైనా జరిగి ఉండడం అంటారా? లేకపోతే ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. అయితే ముఖ్యంగా మన ఇంట్లో పెద్దలు ఉన్నప్పుడు దాంతోపాటు పిల్లలు కూడా ఉంటారు. ఆ పిల్లలు ముఖ్యంగా చిన్న పిల్లలు అయితే, ఒక 5 ఇయర్స్ పిల్లలు అయితే వాళ్ళు వినకుండా పోవడానికి అది సంథింగ్ రాంగ్, ఏ ఒక రీజన్ అనేది పెద్దగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం లేని వయసు అది. ఏది మంచో, ఏది చెడో, ఏది చేయకూడదో, ఏది చేయాలనుకునేటట్టుగా కొంతమంది పిల్లలు ఆ విధంగా ఉంటారు. దాంట్లో పెద్దల తప్పితం కూడా కొంచెం వరకు జరిగి ఉంటుంది. పెద్దలు కూడా వాళ్ళని కండిషన్గా పెంచకుండా పోవడం, అవి కొన్ని చిన్న చిన్న వాటికి ఆ చిన్న చిన్న కారణాలు. అయితే ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఆ పిల్లలు మాట అంటం లేదు, వాడికి నచ్చిన దాని ప్రకారమే పోతున్నాడు, పెద్దల్ని ఎదిరిస్తున్నాడు, వాళ్ళని ఎదిరించి కావాలని ఆ సంఘటనని అక్కడికి పోయినాక చేసుకొని వచ్చి ఆ ప్రాబ్లాన్ని ఈ పెద్దల మీదకి తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు అంటే వాడు మొత్తానికి వాడు చెడు తిరుగుడు తిరగడానికి కారణం, చెప్పుడు మాటలు వినటానికి కారణం. ఈ ఆలోచనలు బట్టి వాళ్ళు ఎందుకురా అంటే ఆ పిల్లల మాట వినకపోవడం వల్ల కొంతమంది ఈ పిల్లలు అయితే నాకు ఈ వస్తువు కావాలి, ఈ యొక్క సెల్ ఫోన్ నాకు పెద్దది కావాలి, ఈ బైకు కావాలి అని ఎక్కువగా వాళ్ళు ఇబ్బంది పెట్టిచ్చేస్తుంటారు. గోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆహారం ఉందో లేదో, వాళ్ళు ఉన్నదానికి బాడీలు కడుతున్నారో లేదో, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారని ఆ పిల్లలకు తెలియదు. ఏదైనా అవతల వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, వాడితో పాటు నేను ఎంజాయ్ చేయాలి, వాడితో పాటు నేను సంతోషంగా ఉండాలి, తిరగాలని చాలా వరకు బాధపడుతుంటారు. అది కొంతమంది అయితే తల్లిదండ్రులు వాళ్ళు కూర్చోబెట్టుకొని అలా కాదు నాయన, ఈ విధంగా ఉంది మన పరిస్థితి ఇలాగా అని కొంతమంది నచ్చ చెప్పుకొని పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది నచ్చ చెప్పుకోకుండా కండిషన్లో పెట్టి ఈ విధంగానే ఉండాలి అని అనుకొని కొంతమంది పోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే అది కావాలని వాడు అడక్క ముందే కొనిచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వాడు చదువు మీద కంటే ఎక్కువగా వాడు బయట తిరగడానికే ఎక్కువ స్వేచ్ఛ అనేది ఏర్పడుతుంటుంది. అది తల్లిదండ్రులు చేసిన తప్పిదం. వాళ్ళు ఫ్రీడమ్ ఎప్పుడు ఇస్తారో ఆ ఫ్రీడానికి వాళ్ళు కనెక్ట్ అయిపోతాడు. ఇక అప్పుడు పెద్దల మాటలు వాళ్ళకి లెక్క చేయరుగా. నువ్వు ఏది మంచి చెబుతున్నావో, ఏది చెడు చెబుతున్నావో వాళ్ళకి ఏది తోచదు. నాకు నచ్చింది నేను తిరుగుతున్నా, దానికి కారకుడు ముందు నువ్వే. దాన్ని వాడు అడిగినప్పుడు ఖచ్చితంగా ఖండించి ఉంటే దాని విధానం వేరే ఉంటుంది. అడగంగానే కొనిచ్చినప్పుడు అబ్బో ఇది నాకు కొనిచ్చాడు కదా, ఇంకోటి అడిగితే ఇంకోటి కొనియాలి, కొనికుండా పోతే నేను ఈరోజు కాలేజీకి పోను, స్కూలుకి పోను, నాకు చదువద్దు, వెళ్ళిపోతా, కొడతావా కొట్టు, ఏం చేస్తావో చెయ్యి, నేను పోను అని ఇట్లా మొండిగా అడ్డం తిరుగుతుంటారు కొంతమంది. ఇక కొంతమంది అయితే నువ్వు చేసేది తప్పురా, నువ్వు కాలేజీకి పోయి చదువుకోవట్లేదు, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు, ప్రేమ మంచి చెడ్డ అట్లానే తిరుగుతున్నావు అని ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కూడా కొంతమంది ఈ విధంగా ఉంటారు. అంటే వాళ్ళకి నచ్చిందే చేయాల్సిన ఆలోచన మెంటాలిటీగా ప్రిపేర్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఇక మీ మాట లెక్క చేయదు, మీ మాట వినరు. వాళ్ళకి కొంతమందికి యుక్త వయసు వచ్చిన తర్వాత కొంతమందికి ఆ విధంగా జరిగే వాళ్ళు ఉంటుంది. కొంతమందికి కొన్ని చెడు ప్రభావాల వల్ల కూడా కొన్ని ఆలోచనలు మారుతుంటాయి వాళ్ళకి. తర్వాత వీళ్ళు ఏం చేస్తుంటారంటే, ఒక వస్తువు కొనికపోతే వాళ్ళు తిరగబడి వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా తీసుకొని పోయి వాళ్ళు సొంతంగా కొనుక్కుంటానికి వాళ్ళకి ఆలోచన పెడతారు. మా అమ్మ నాన్నగా ఎవరేమన్నారుగా అనే ఒక ధైర్యం అనేది వాడు కల్పించడానికి ఇంట్లో వాళ్ళు కూడా కొద్దిగా తప్పితం అనేది ఉంది. ఆ ఒక్క ప్రక్రియలో కూడా వీళ్ళు ఆ ఒక్క భావన ప్రకారం పోతుంటారు కొంతమంది పిల్లలు. కొంతమంది అయితే మాత్రానికి అది కొనిచ్చేదాకా వాడు ఆహారం కూడా తినకోకుండా మొండికేసుకొని వాడు ఎంత దానికైనా తెగించేసి ఉంటాడు. వాళ్ళ స్నేహితులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా
ఎవడి మాట లెక్క చేయడు. నాకు ఎవరితో పని లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఇక పో నేను చచ్చిపోతున్నాను, నేను సూసైడ్ చేసుకుంటున్నాను నేను అని డిసైడ్ అయిపోయి మైండ్లో ప్రిపేర్ అయిపోయి ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఖచ్చితంగా పోయి వాళ్ళు సూసైడ్ చేసుకోవటం. ఇట్లా కొంతమంది ఈ ఒక్క చికాకుల వల్ల మానసికంగా నలిగిపోతుంటారు. పిల్లలు ఎదుగుదలకి కారణం అనేది పెద్దలు. వాళ్ళకి మూడో నేత్రం చదువు, వాళ్ళ భవిష్యత్తుని ముందుకు తీసుకుపోయేది చదువు, వాళ్ళ జీవితంలో నిలబెట్టాల్సింది చదువు. కానీ వాళ్ళకి అన్ని అవసరాలు అన్ని సౌకర్యాలు చూసేది మీరు ఒక పేరెంట్స్. కాబట్టి వాళ్ళని ఏ విధమైన పద్ధతిలో పెంచుకుంటూ రావాలో ఆ విధమైన పద్ధతిలోనే పెంచుకుంటూ రావాలి. మొక్కలో వంగంది మానేయిన తర్వాత వంగదు. తర్వాత ఒక జంతువులే ఉంటాయి మూగజీవాలు, అది తల్లెడిపోతే పిల్లలు అట్టే వస్తుంటాయి. అర్థమైందా? కొన్ని గొర్రెలు ఉన్నాయి, గొర్రెలు, కొన్ని ఆవులు, కొన్ని దూడలు, ఇవన్నీ ఒక దారిని బట్టే దాటిపోతుంటాయి అన్నమాట. అట్లక్కనే పిల్లలు కూడా అదే ఒక దారిలో పోతుంటారు. మీకు ఎవరైనా కుటుంబంలో ఇటువంటి చికాకు చేసే పిల్లలు కానీ చదువుకు పోకుండా ఇంట్లో మానసికంగా ఇబ్బంది పెడుతూ పెద్దల మాట వినుకోకుండా వాళ్ళ మాటను గౌరవించుకోకుండా నేను ఫలానా ప్రయత్నం చేస్తాను, నేను ఇదే చేస్తాను కండిషన్గా ఉన్న పిల్లలైతే అటువంటి వాళ్ళకి నేను సరైన పరిష్కారం చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ మాట వినేటట్టుగా పెద్దల మాట వినేటట్టుగా వాళ్ళకి సరైన పద్ధతిలో నేను వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. వాళ్ళ ముఖ చిత్రాలను బట్టి వాళ్ళని సరిచేసి మీ కుటుంబంలో ఐక్యతగా చేసి మీ అందరితో పాటు వాళ్ళు సంతోషంగా జీవించేటట్టుగా ఆ ఒక్క ప్రక్రియ మన దగ్గర చేయొచ్చు. కంపల్సరీగా జరుగుతుంది. ఓం నమః శివాయ.